తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం. ఇవాళనో రేపో మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు. వారు కూడా ఏమైనా సలహాలు సూచనల అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా 2 గంటలు తీసుకు. ఒక ప్రధాన వార్త ఉన్నది ధరణికి సంబంధించి. వీళ్ళు విజయక్రాంతి పేపర్ వాళ్ళు ఒకటి రాసినట్టున్నారు. ఒక్క వార్త చూసి మనం క్లోజ్ చేద్దాం. ఎక్కడుంది ఇది? ఇది ధరణి అనే పోర్టల్ని భూమాతగా మారుస్తున్నారట వీళ్ళు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కదా, మేము దీని పేరుని మారుస్తున్నాం, మొత్తం అంతా మారుస్తాం, జనాలకి పోయిన భూమి తిరిగి ఇస్తాం. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇది. జనాలకు ఈ కేసీఆర్ తిన్న భూములన్నీ కక్కించి మళ్ళీ పేదలకు పంచుతాం. ఈ పంచుడు ఉంచుడు ఇదంతా పక్కకు పోయింది. వీళ్ళు ఏమన్నా చేసేది ఏమన్నా అవకాశం ఉంది అంటే ఇప్పుడు భూమాత పోర్టల్ తీసుకొచ్చి ఇక ఉన్న భూమిని పోకుండా చేయాలన్న ఒక ప్రయత్నం ఏమైనా చేస్తారేమో తప్ప పోయిన భూమి మాత్రం కథమే. గది దీన్ని వాళ్ళు తీసుకొచ్చే అవకాశం లేదు. ఇంకా ఉన్న భూమి పోకుంటే చాలని అనుకోవాలి మనం. అట్లీస్ట్ ఉన్న భూమి అయినా కాపాడండి అనే కాడికి వచ్చింది పరిస్థితి. చూడండి ఒకసారి. కొత్త వెబ్ పోర్టల్లో అధికారాల వికేంద్రీకరణ, భూమాతగా ధరణి, తహసీల్దారులతో పాటు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు. కేసీఆర్ ఏం చేసిందంటే మొత్తం కలెక్టర్ చేతులనే పెట్టిండు. ఎంఆర్ఓ లేడు, నా ఆర్డీఓ లేడు, నా ఎవరూ లేరు. పోతే కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ల స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేస్తారట. నేడో రేపు అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా ROR చట్టం తీసుకొస్తున్నారనమాట. జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రైబ్యునల్స్, ఆ తర్వాతే సివిల్ కోర్టుకు. రద్దయిన VROల స్థానంలో విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పోస్ట్ అట. సో ఈ విఆర్ఏల వ్యవస్థను రద్దు చేసింది కదా, ఆ ప్లేస్లో ఇందులో కూడా కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కొంత ఇదున్న వాళ్ళని విలేజ్ సెక్రటరీలుగా నియమిస్తారట. ఇప్పుడు దాదాపు ఒక 10,000కు పైన రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఒక్కొక్క విలేజ్ సెక్రటరీని నియమిస్తారట. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం. ధరణి రద్దుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు త్వరలోనే మోక్షం లభించబోతున్నది. ధరణి వెబ్ పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తయింది. ధరణి స్థానంలో భూమాత పేరుతో నూతన రెవెన్యూ వెబ్ పోర్టల్ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ధరణి పేరును భూమాతగా మార్చడంతో పాటు ధరణి వెబ్ పోర్టల్లో ఉన్న లోపాలు పూర్తిగా సవరించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ రెవెన్యూ వెబ్ పోర్టల్గా భూమాతను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి PCC చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, ధరణికి ప్రత్యామ్నాయంగా భూమాత వెబ్ పోర్టల్తో పాటు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని పదే పదే చెప్పిండు. కాంగ్రెస్ దాన్ని బాగా హైలైట్ చేసింది. జనం కూడా నమ్మిరు. జనం ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ధరణి పోర్టల్ రద్దు అంటే ఏంది? నేను ప్రతిరోజు చెప్తున్నా, పాస్బుక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, 1971 or 76 సంథింగ్. ఈ పాస్బుక్ యాక్ట్లో సెక్షన్ 26 అని ఒక సెక్షన్ 26 ఉన్నది. దాన్ని కేసీఆర్ తీసి అవతల పడేసిండు. ఈ సెక్షన్ 26 తీసేయడం కారణంగా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న, హైదరాబాద్లో నగరాల్లో తలదాచుకున్న దొరలంతా గ్రామాల మీద పడి పేద ప్రజల భూములు తీసుకున్నారు. ఎస్సీలవి, ఎస్టీలవి, బీసీలవి. ధరణి రద్దు అంటే ఏంది? నువ్వు ఆ సెక్షన్ 26ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసినప్పుడు ధరణి రద్దు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. నువ్వు ధరణిని భూమాత చేస్తే ధరణి మార్చినట్టు కాదు, ధరణి రద్దు చేసినట్టు కాదు. రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. పేద ప్రజల భూములు గుంజుకున్నారా, పేద ప్రజల భూములు మళ్ళీ మీకు తిరిగి ఇస్తామని అన్నాడు. మరి ఇవ్వాలంటే ఏంది? ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయాలి. చేస్తాడా? అయ్యే పనేనా ఇది? కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, పేరు మార్చి ఇప్పుడు తక్షణం ఇక ముందు జరగాల్సిన దాని మీద కొంత ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తున్నది. అంతే తప్ప పోయిన భూములు తిరిగి తెప్పియాలనో, పోయిన గవర్నమెంట్ ల్యాండ్స్ తిరిగి తెప్పియాలనో, చెరువులు కబ్జా చేస్తే వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకోవాలనో ఈ ఆలోచన మాత్రం వీళ్ళు ఎంత మాత్రమూ చేస్తలేరు. అధికారాలు వికేంద్రీకరించేలా చర్యలు. ప్రస్తుతం ధరణిలో ప్రతి చిన్న సమస్య పరిష్కారం కోసం కూడా బాధితులు, దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళి రావాల్సిందే. కలెక్టర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ దరఖాస్తుల పరిష్కారం 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్న ఈ క్రమంలో ప్రస్తుతం ధరణిలోనే
వివిధ భూ సమస్యలతో సుమారు 2.5 లక్షల పైచీలకు దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతున్న భూమాత వెబ్ పోర్టల్లో రెవెన్యూ అధికారుల అధికారాలను వికేంద్రీకరించి రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా తహసీల్దార్తో పాటు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు కూడా రెవెన్యూ సమస్యలు పరిష్కరించే అధికారాలు అప్పగించబోతున్నారు. ఇవాళ రేపో అసెంబ్లీకి ముసాయిదా వెళ్ళే అవకాశం ఉందట. అండ్ దాంతోపాటు రెవెన్యూ కోర్టులను కూడా పునరుద్ధరించబోతున్నారట. కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పోస్టులు. నాటి కేసీఆర్ సర్కార్ హయాంలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. అనంతరం విఆర్ఓ పోస్టులను కూడా రద్దు చేస్తూ విఆర్ఓలను, విఆర్ఏలను వేరువేరు శాఖల్లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ భూముల పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. ఈ క్రమంలోనే రద్దయిన విఆర్ఓల స్థానంలో కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీలుగా ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా నిర్ణయించింది. గతంలో డిగ్రీ, ఆ పై చదువులు పూర్తి చేసి విఆర్ఓలుగా టీఎస్పీఎస్సీ ద్వారా నియామకమైన ఉద్యోగుల అర్హతల మేరకు విలేజ్ రెవెన్యూ సెక్రటరీలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. విలేజ్ రెవెన్యూ సెక్రటరీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,900 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కానీ డిగ్రీ పూర్తయి టీఎస్పీఎస్సీ ద్వారా నియామకమైన వారు కేవలం 3,533 మంది మాత్రమే ఉన్నారట. వీరిలో డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు 60% మంది మాత్రమే ఉన్నట్లు ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిరట. సో వాళ్ళని సెక్రటరీలుగా నియమించే అవకాశం ఉందట. ఇట్లా ధరణిలో కొన్ని కీలకమైన మార్పులు చేయబోతున్నారు. రండి బాబు.